నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి పండుగ వేడుకలు. పలు శ్రీకృష్ణ మందిరాల్లో విశేషంగా జరిగిన పూజలు, కోలాటాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు. సమాజానికి ఆదర్శంగా చుక్కపల్లి బ్రదర్స్ నిలిచారన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కంచర్లపాలెంలో ఆర్వో ప్లాంట్ మెడికల్ క్యాంపును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. సృష్టి స్థితికారకుడైన శ్రీకృష్ణుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని వేడుకున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవాన్కి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని. తెనాల్లోని జనసేన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. 27 మంది లబ్ధిదారులకు 27,29,948 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 27,30,000 రూపాయల విలువ గల బ్యాంకు చెక్కులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 242 మందికి 3,04,00,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలామంది కుటుంబాలు వైద్య సేవల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో చాలామంది మన నియోజకవర్గంలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు 27 మందికి దాదాపు 28 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయం నుంచి అందించడం జరిగింది. ఇప్పటి వరకు మన తెనాలి నియోజకవర్గంలో 3,04,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇప్పటివరకు చెక్కులు మనం వీళ్ళందరూ కూడా అందజేశాం. ఈ సంవత్సరం కాలంలో ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి మేము మంచి జరగాలి, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. వైద్య సేవల గురించి గతంలో కన్నా విపరీతంగా ఈ రోజున బిల్లులు పెరిగిపోయినాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కోసం మీరు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని వ్యాధుల గురించి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. సో తప్పకుండా ఆహారం గురించి జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. కలుషితమైన ప్రాంతంలో త్రాగునీటి సమస్య గురించి కూడా మీరు కొంచెం ఆలోచించి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా కొంతవరకు మనకి వ్యాధులు తగ్గుతాయి అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని CMRF ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తప్పకుండా మీకు అటువంటి ఇబ్బంది ఏమైనా కలిగితే. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. సమిష్టిగా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించుకునే సంస్కృతి మనదని అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మంత్రికి మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్, కౌన్సిలర్ తోట రఘురాం, అలాగే తోట దుర్గా, బండి చైతన్య, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేసిన అనంతరం భక్తులకు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలని, అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ విధానాన్ని మన పూర్వీకులు నేర్పిన సాంప్రదాయమని ఆయన అన్నారు. దాన్ని నిలబెట్టుకుంటూ విలువలతో కూడిన జీవనాన్ని ప్రతి ఒక్కరూ గడపాలని మంత్రి పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాల్లో ఒక అద్భుతమైన సంస్కృతి, మన ప్రాంతంలో కృష్ణాష్టమి జరుపుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఎంతో పండుగ వాతావరణంలో భక్తిభావంతో అందరూ వచ్చి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ప్రతి వీధిలో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు జరగడం. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా మన ప్రాంతం యొక్క సంస్కృతి, మనం కూడా పూర్వీకులు మనకు నేర్పించిన ఈ సాంప్రదాయాల్ని
జాగ్రత్తగా నిలబెట్టుకుని కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, రాబోయే రోజుల్లో కూడా అందరం ఇదే ఐక్యతతోటి ఒక చక్కటి ఆలోచనతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలందరినీ కూడా మనం ఆదుకునే విధంగా కృష్ణాష్టమి రోజున మనందరం ఒక మంచి విలువతో కూడిన జీవితాన్ని గడపాలని మనందరం ప్రార్థించుకుందాం. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఉత్సవంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. 72 సంవత్సరాలుగా శ్రీకృష్ణ మందిరంలో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న శ్రీకృష్ణ భగవాన్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తాడిబైన రమేష్, కౌన్సిలర్ తోట రఘురాం, తాడిబైన బుజ్జి, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ భగవానుడికి విశేషంగా పూజలు చేశారు. తదనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అందించే అన్నప్రసాద కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నావత్తుని మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో 72 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండేలా శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాడిబైన రమేష్, తోట రఘురాం, తాడిబైన బుజ్జి, పలువురు ప్రముఖులు పాల్గొనగా తోట దుర్గా, బండి చైతన్య ఉత్సవాల్ని పర్యవేక్షించారు. గత 72 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే అందరూ కలిసి, అలాగే సోదరుడు రమేష్, బుజ్జి అందరూ కలిసి నిజంగా ఈ ప్రాంతంలో కృష్ణాష్టమికి ఇంత అంటే 72 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటాం. అది ఒకటే కాకుండా ఈ ప్రాంత ప్రజల విశ్వాసం, నమ్మకం ఆ కృష్ణ భగవాన్ ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ, అలాగే పొలాలు కానీ, పంటలు కానీ, పాడి కానీ రక్షిస్తారని, ఈ 72 సంవత్సరాల సుదీర్ఘ కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుతున్న ఈ ప్రాంత నాయకులందరినీ అభినందిస్తూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసినందుకు ఇక్కడ ఉన్న నా సోదరులకి, అలాగే కృష్ణ భగవాన్ని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి కృష్ణాష్టమి. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాలలో గల శ్రీకృష్ణుని మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, రమేష్లు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. బుర్రిపాలెం రోడ్లో ప్రాముఖ్యత గల శ్రీకృష్ణుని మందిరం నందు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణునికి విశేష అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో చైర్పర్సన్ తాడిబైన రాధిక, రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 5 గంటలకు పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి భక్తరంజని కార్యక్రమం అనంతరం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో శ్రీకృష్ణ మందిరంకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం, వైసీపీ నాయకులు పెసర్లంక రమణ, ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ అష్టాష్టమి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణం ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కనుల పండగ జరుపుకునేది బుర్రిపాలెం రోడ్డు. అలానే ఇక్కడ గోశాలలో శ్రీకృష్ణుడి గుడి దగ్గర అన్నదానం కార్యక్రమం, అలానే రథోత్సవం, అలానే 5 నుంచి పూజా కార్యక్రమాలు, ఇలాంటి ప్రతి సంవత్సరం దాదాపు 72 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కృష్ణుడు గుడి దగ్గర చాలా కనుల పండుగ జరుపుకునే బుర్రిపాలెం రోడ్లో ఉన్న గోశాల యందు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్న విస్తరణ జరుగుతుంది, 4 గంటల పుట్టి కార్యక్రమం, సాయంత్రం పాట కచేరీ, కోలాటంతో రథ ఊరేగింపు జరుగుతుంది. రాబోయే రోజు కాబట్టి ఈ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి వేడుకలు తెలియకూడదు. హైదరాబాద్లో ఉన్న మన కృష్ణుడి గోశాల దగ్గర ఉన్న కృష్ణుడి గుడిలో మన తాడిబైన రమేష్ అన్న గారు మిత్రబృందం
ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకల్లో భారీగా చేసి భక్తులందరికీ మంచి అన్నదాన కార్యక్రమం, మంచి వసతి కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేశారు. అదేవిధంగా తెనాలి పట్ల ప్రజలకు అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెనాలి గంగానమ్మపేటలోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస్య దీక్ష అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 600 రకాల ప్రసాదాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో బాలస్వామీజీ నేతృత్వంలో జరుగుతున్న అర్ధ చతుర్మాస్య దీక్ష అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా శనివారం జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న విశేష పూజాది కార్యక్రమాలను చేపడుతున్న నిర్వాహకులను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, గుడివాడ శివప్రసాద్, మురళీ మనోహర్, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామికి ఎన్ని ఉపచారాలు చేస్తాము? 16 ఉపచారాలు. అవునా? స్వామికి ఎన్ని హారతులు? 8 హారతులు. ఎన్ని పుష్పాలు? 8. ఎంతమంది సభ్యులు స్వామికి? 8 మంది. 8 మంది సభ్యులు. ఎంతమంది భార్యలు? 8 మంది. కృష్ణుడికి 8 అంటేనే ప్రియం. అటువంటి కృష్ణ పరమాత్ముని అష్టమి నాడు ఆరాధన చేస్తే మనకున్న అష్ట కష్టాలని కూడా తొలగిపోతాయంట. ఈరోజు స్వామి బాల్యం కదా, స్వామి పుట్టింది ఇప్పుడే కదా, అందుకని స్వామి వారికి అన్ని రకాల ప్రసాదాలు, పదార్థాలు, పిల్లలు తినే తినుబండారాలు అవన్నీ కూడా స్వామి ప్రియమంట. అందరిలోకి వెళ్ళి తీసుకున్నారు కదా స్వామి. ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల మన కర్మలన్నీ పోతాయి. ఈరోజు స్వామి వారికి సుమారు 600 రకాల ప్రసాదాలు స్వామి వారికి సమర్పణ చేయడం జరిగింది. దీనికి చెప్పకపోగం కాదు. 54 రకాలు అసలు పెట్టేది, కానీ మనం ప్రారంభం చేసి 54 రకాలు. మా బాల్యంలో అలా 366 చేయాలని ప్రతి సంవత్సరం అనుకుంటాం. 366 పైనే స్వామి మనకు అనుగ్రహం చేస్తున్నారు. ఈ సంవత్సరం 600 రకాల దాకా స్వామికి సమర్పణ చేసే భాగ్యం మన అందరికీ లభించింది అనమాట. ఎక్కడ చాతుర్మాస్యం చేస్తున్నా కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఇదే విధంగా మన ఆరాధన చేయటం విశేషం. స్వామి అర్ధరాత్రి పుట్టారు కాబట్టి అర్ధరాత్రి నుండి అష్టమి వచ్చిన సమయం నుండి స్వామి యొక్క సంకీర్తన, స్వామికి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు, శివరాత్రికి ఎలా అయితే జాగరణ చేస్తారో జాగరణ తెనాల్లోని గంగానమ్మపేటలో గల శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని జరిగిన ఉత్సవాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తెనాలి నందులపేటలోని కవిరాజా పార్కు వద్ద గల శ్రీకృష్ణుని గోపురంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకున్నారు. స్థానిక కవిరాజ పార్కు వద్ద గల శ్రీకృష్ణ గోపురంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడిబైన బుజ్జిబాబు, హనుమాన్ కృష్ణ యాదవ్, డాక్టర్ తాడిబైన అఖిలేషు, పెచ్చింగు సుభాని, చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేట్లోని ఆర్ఆర్ నగర్లోని ద్వారకా నగర్లో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ నగర్లోని ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్ఆర్ నగర్, ద్వారకా నగర్ నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాక మహిళలు కోలాటంతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటం చేయడంతో పాటు ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 1500 మందికి పైగా అన్నప్రసాద కార్యక్రమాన్ని అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు అక్కి శివశంకర్రావు, నల్లగొర్ల నాగేశ్వరరావు, పెరుగు స్వాములు, అంగిరేకుల శివయ్య, అంగిరేకుల వెంకట ప్రసాద్, పెరుగు శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణలు పర్యవేక్షించారు. శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరము ఆర్ఆర్ నగర్ చివర ద్వారకా నగర్లో ఈనాడు కృష్ణాష్టమి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు కూడా విచ్చేసి వారి యొక్క ఆర్థికమైనటువంటి వస్తు రూపేణ పూర్తి సహకారంతో ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఉదయం నుండి కూడా మన గుడిలో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కోలాట కార్యక్రమము, ఉట్టి కొట్టే కార్యక్రమము, మరి ముఖ్యంగా ఈ దేవాలయ కమిటీ యొక్క ఈ ఆధ్వర్యంలో సుమారు 1500 మందికి పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఇది నిర్విఘ్నంగా జరగటానికి ఇక్కడ ఆర్ఆర్ నగరు, ద్వారకా నగరు వాసులే కాకుండా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరగటానికి ప్రతి 2వ శనివారము మరియు 4వ శనివారము మన ఈ గుడిలో జరిగేటటువంటి అభిషేక కార్యక్రమానికి కూడా భక్తులందరూ ఉదయం పూట రావాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల ఇందిరానగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నేతృత్వంలో వర్క్షాప్ ఆదివారం నిర్వహించనున్నారు. ముస్లిం మైనారిటీలు వ్యాపార రంగంలో రాణించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ గురించి వర్క్షాప్లో తెలియజేసేందుకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తెలియజేశారు. స్థానిక అమరావతి కాలనీలోని ఇందిరానగర్ కాలనీలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన పర్వేజ్ మహమ్మద్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్షాప్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అలాగే సబ్సిడీ, PMEGP, అలాగే పన్నుల ప్రక్రియ, నిధుల సమీకరణపై బ్యాంకులు, అలాగే ఆర్థిక సంస్థల నుండి రుణాలు ఎలా పొందాలి అనే విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, మహబూబ్ ఖాన్, బాబీ, నఫీనుద్దీన్, జమాల్ అహ్మద్, మషూక్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మైనారిటీల కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. తెనాలి అమరావతి ప్లాట్స్, చెంచుపేట తెనాలి మస్జిద్ ఖుబా ఆవరణలో రేపు ఆదివారం రోజు ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ముస్లిం సోదరులు వ్యాపారాలు చేసుకుంటా GST మీద అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా యువత, నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న యువత కోసం MSME లోన్స్ ఏ విధంగా పొందాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మైనారిటీ సబ్సిడీ లోన్స్ని ఏ విధంగా పొందాలి అనేది ఒక ముఖ్య కాన్సెప్ట్తో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి వ్యాపారస్తులు, అలాగే మైనారిటీ, నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని దీని ద్వారా లాభం పొందుతారని ఆశిస్తున్నాము. ఈ యొక్క సభ నిర్వహించడానికి విజయవాడ నుంచి పర్వేజ్ మహమ్మద్ అని చార్టర్డ్ అకౌంటెంట్ గారు వస్తారు. దగ్గరగా ఆయనకి 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, అదేవిధంగా MSc లోన్స్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆయన చెప్పే విషయాలను గ్రహించి మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకుంటారని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. రేపు ఉదయం 8:30 ఆ ప్రాంతంలో మరి హువా మస్జిద్ చెంచుపేట అమరావతి ప్లాట్లో మరి మైనార్టీ సోదరులందరూ కూడా చాలామంది మరి ఏ పని లేకుండా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి సదస్సులో మరి వాళ్ళ సందేశాలు చెప్పి విని మరి ఎలా చేసుకోవాలా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అన్నీ బేగ్ గారు మాట్లాడారు ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న వేదులు కానీ, వ్యాపారస్తులు కానీ,
మరి ఎవరైనా సరే అందరూ ఈ మసీద్ ప్రోగ్రాంలో వస్తారని చెప్పి అందరినీ ఆశిస్తూ తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి మండల వైసీపీ యూత్ ప్రెసిడెంట్ కుర్రా జశ్వంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేశారు. శుక్రవారం రాత్రి 6 బయట జరిగిన పుట్టినరోజు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. తమ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి తెనాలి మండల యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ని మాజీ శాసనసభ్యులు కట్ చేశారు. ఈ సందర్భంగా యూత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుర్రా జశ్వంత్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా క్షణం తీరిక లేకుండా ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని చేపట్టినటువంటి డైనమిక్ లీడర్ అన్నాబత్తుని శివకుమార్ అని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ సయ్యద్ కాకి మస్తాన్, ఎస్కే బబ్లు, సయ్యద్ ఫయాజ్, సయ్యద్ జాజు, బాలా గోపి, డి ధరణి కృష్ణ, గోపిరాజు, కె శశికుమార్, మురళి, ఎస్కే రఫీ, ఎస్కే రిహాన్, ఎస్కే మునీర్ కుమార్, నీలా విజయ్, ఎస్కే ఆలీ, ఎస్కే సలీం, ఖలీల్ జాన్, షరీఫ్ పఠాన్లు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెనాలి తలైవ మా అన్న అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మదిన సందర్భంగా మేము తెనాలి మండల యువజన విభాగ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మా అన్న ఎంత మంచోడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు మొన్న 2 రోజులు అంటే 2 రోజులు కూడా రెస్ట్ లేకుండా తెనాల్లో నిరంతరం శ్రమించి తెనాలి ప్రజల కోసం పాటుపడి ఆయన కష్టం మొత్తం 5 ఏళ్లలో తెనాలి నియోజకవర్గానికి ఆయన ఎంత చేయగలడో అంత చేసి 1800 కోట్లకు పైగా సంక్షేమాన్ని తెనాలి ప్రజలకు అందించి తెనాలి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. మన్న లేని లోటు 1 సంవత్సరంలోనే తెనాలి ప్రజలకు అర్థమవుతుంది. మన్న ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకొని ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా షేక్ మీరావలి, మునిపల్లి వంశీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. వంశీ మా తెనాలి పట్టణ మాజీ శాసనసభ్యులు మా అన్న అన్నాబత్తుని శివకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అలాగే ఆయనకి శుభాకాంక్షలు జరిగింది. అలాగే మా 38వ వార్డు అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు శివన్నకి పుట్టినరోజు చెప్పుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. గతంలో కన్నా అప్పుడు అన్న చేసిన పనులు కానీ ఆ ఒక ఇప్పుడు పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుందో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మా గొప్ప లీడర్ మా శివన్న. అలాంటి లీడర్కి ఈరోజు మేము పుట్టినరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అన్నయ్య గారు ఇంకా ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఒక మినిస్టర్గా మా అన్నయ్యని భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. తెనాలిలోని శివాజీ చౌక్లో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. నిలువెత్తు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన అందించిన సేవలను ప్రస్తుతించారు. అటల్జీ వేసిన బాటలో నేడు భారతదేశం ఉన్నత స్థాయికి వెళ్లటానికి అవకాశం లభించిందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రహదారుల విస్తరణ, విదేశాలతో మైత్రి వంటి అనేక అంశాలను దేశ ప్రగతిలోకి తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, దేవరాజ్, శిఖరవీంద్ర, బిట్ర కనకదుర్గ, అడుసుమల్లి సుధాకర్, పి గోపి, కుశల్రాజు జైన్, కె శ్రీనివాస్, కామేశ్వరరావు, ఎస్ శంకర్రావు, బి సాయి, హనుమంతరావు, ఎం శ్రీనివాస్, మారుతి, దారసాయి గుప్తా, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్ దగ్గర నివాళులర్పిస్తున్నాము. వాజ్పేయి గారు అంటే ఒక బ్రాండ్ అంటే వాజ్పేయి గారు దేశంలో 2000 సంవత్సరానికి పూర్వము సుమారు 20 సంవత్సరాల పూర్వం దేశంలో కుగ్రామాలకి రహదారి మార్గం ద్వారా వెళ్ళాలంటే ఎటువంటి రహదారి సౌకర్యాలు ఉండేవి కాదు. కుగ్రామాలకు వెళ్ళాలంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 2000 సంవత్సరాల పథకాన్ని తీసుకొచ్చి వాజ్పేయి గారు కుగ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత ఎవరిదంటే వాజ్పేయి గారిది. అట్లనే జాతీయ రహదారులని 4 వరుసల జాతీయ రహదారులుగా తొలిసారిగా
తీర్చిదిద్దిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు. తర్వాత తీసుకుంటే దేశంలో తొలిసారిగా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించి అమెరికాకు కూడా ధీటుగా సమాధానం చెప్పిన, పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు. ఈ దేశాన్ని 2047కి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలని కోరుకుంటూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు. తెనాల్లోని ప్రకాశం రోడ్లో గల ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ మరియు జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అకాడమీలో కోచింగ్ తీసుకున్న 210 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక ప్రకాశం రోడ్లోని ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ మరియు జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన కోచింగ్లో 210 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ మాట్లాడుతూ సాంకేతిక విద్య వలన అకాడమీ విద్యార్థులు ప్రభుత్వం మరియు ప్రైవేటు ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళిక రూపుదిద్దే యువతను ఈ సంస్థ అందిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాచారి, డాక్టర్ అనుపమ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ గిరి, శ్రీధర్, రవితేజ, ఏబీ నైజర్, పద్మ, భార్గవి, ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్ఎస్ కంప్యూటర్స్ ఏం చేస్తున్నారు, చక్కగా అతి తక్కువలో వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాడు మా కరెంటు ఖర్చు కూడా రావట్లేదు వీళ్ళు కట్టే ఫీజులని. అయితే ఇది దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళు చేయాల్సినటువంటి నిరుద్యోగ సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందంటే ఎస్ఎస్ కంప్యూటర్లో పరిష్కారం దొరుకుతుంది. అంటే మీరు ఇక్కడ చదువుకొని భవిష్యత్తును భద్రం చేసుకోవడం కోసమని ఒక తేలికగా ఉండే మీకు అనుకూలమైనటువంటి స్థితిలో చేస్తున్నటువంటి శేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే కష్టపడాలనేటువంటి రోజుల్లో కష్టపడకుండా సినిమాలకి, సరదాలకి, బజార్ లాంటి పెద్దాలు తింటా తిరుగుతాం మొదలెట్టామనుకో జీవితం అంతా కూడాను ఏమీ దొరకకుండా అవస్థలు పడాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇప్పుడు కష్టపడవలసినటువంటి సమయం, బాగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సినటువంటి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ఎప్పటికీ విద్యార్థుల శ్రేయస్సు కొరకే పాటుపడుతూ విద్యార్థులకు మంచి సర్టిఫికెట్లను అందిస్తూ ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి, అదేవిధంగా రైల్వే, బ్యాంకు, పోస్టలు, వివిధ ప్రైవేట్ సంస్థల్లోకి పనికొచ్చేటట్టుగా ఎంఎస్ ఆఫీస్, అట్లాగే C++, జావా, ఒరైకల్ ఇటువంటి కోర్సులని మీకు తర్ఫీదు ఇస్తూ ఓకేనా మంచి భవిష్యత్తుని మీ బంగారు బాట వేయడానికి ఈ ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ఎంతో తోడ్పడుతుందని మరి సార్ ఇచ్చిన సందేశాన్ని బట్టి సార్కి మరొకసారి ధన్యవాదాలు. మరి అదేవిధంగా చాలా బాగా చెప్తారు, చాలా టైం క్లాసెస్ అని ఇక్కడ మంచి కోచింగ్ ఇస్తారు, మనకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్స్ చాలా యూస్ఫుల్, గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేట్స్ ఇస్తారు, దానివల్ల మనకి జాబ్స్ కూడా వస్తాయి. చాలా బాగా చెప్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు, దానివల్ల ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. గవర్నమెంట్ అప్పుడు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పే క్లాసెస్ చాలా బాగా అర్థమవుతాయి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మేము చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము, క్లాసెస్ కూడా మంచిగానే జరుగుతాయి. ఇక్కడ తీసుకున్న సర్టిఫికేట్ ద్వారా మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను కూడా 2-3 గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. క్లాసెస్ అయితే మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నానికి అయితే వచ్చాము. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం మరియు మెగా జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు శత జయంతిని పురస్కరించుకుని చుక్కపల్లి రమేష్, సురేష్ వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో శంకర ఐ హాస్పిటల్ మరియు హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తొలుత గ్రామంలోని స్కూల్లో మొక్కలు నాటారు. తదనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటుని మంత్రి మనోహర్ ప్రారంభించారు. తదుపరి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని బాలికలకు ఇచ్చేందుకు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకిళ్లను మంత్రి చేతుల మీదుగా బాలికలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చుక్కపల్లి కుటుంబం ఈ గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. చుక్కపల్లి శంకర్రావు శత జయంతి పురస్కరించుకొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవల క్యాంపును నిర్వహించడం అభినందనీయమని, అలాగే శుద్ధి చేసిన తాగునీటిని అందించే విధంగా ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా P4 పథకాన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుందని చెప్పారు. చుక్కపల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చుక్కపల్లి శంకర్రావు శత జయంతి సందర్భంగా కంచర్లపాలెం గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలనే తలంపుతో శంకర కంటి వైద్యం అలాగే హెల్త్ హాస్పిటల్ వైద్యుల ద్వారా జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందని చెప్పారు. అంతేకాక గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన వాటర్ ఇవ్వాలనే లక్ష్యంతో RO వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే బాలికలకు సైకిల్ కొనివ్వటం జరిగిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపడతామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి కుటుంబ సభ్యులు ఆకాష్, అవినాష్ అలాగే ప్రమోద్, గ్రామంలోని యువత పాల్గొంది. మా నాన్నగారు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి తర్వాత గుంటూరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టారు. వారి శత జయంతి ఉత్సవాలకి మీరందరూ ఇవాళ వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు. ఈరోజు నాన్నగారి పేరు మీద మేము ఐ క్యాంపు మరియు హెల్త్ క్యాంప్ పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని అవసరమైన వాటిని ఐ ఆపరేషన్స్కి ఉచితంగా వారు తీసుకువెళ్ళి చేయిస్తారు కాబట్టి దయచేసి సద్వినియోగం చేసుకోండి కోరుతున్నాం. ఎంతో చరిత్ర కలిగిన మన కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, అందులో భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా రమేష్ గారు, సురేష్ గారు వీళ్ళందరూ కుటుంబంలో ఒక బాధ్యతతోటి పెద్దలు ఆ రోజున ఏ విధంగా ఎంతో త్యాగాలు చేసి ప్రభుత్వం నుంచి కానీ సమాజంలో కానీ పూర్తి స్థాయిలో ఈ రోజున్న సదుపాయం లేకపోయినా కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా మనందరం అభినందించాలి. ఎందుకంటే మారుమూల గ్రామం అని అనుకుంటారు, కానీ ఇటువంటి గ్రామం నుంచి ఒక మంచి సందేశం, ఇటువంటి గ్రామం నుంచి ఒక పట్టుదల, ఇటువంటి గ్రామం నుంచి ఒక క్రమశిక్షణ ఉంటే ఏ విధంగా మనం ఆ స్థాయికి ఎదగలుగుతామో చుక్కపల్లి కుటుంబం మనకి అందరికీ చూపించారు. ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా ఆకాష్ కానివ్వండి, అవినాష్ కానివ్వండి, ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక సహాయమే కాకుండా సమయం, దానికి సరైన ప్రణాళిక కూడా ఉండాలి. ఒక 3 నెలల క్రితం కొలిపర్లో శంకర్ నేత్రాలయ ద్వారా ఐ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు ఆ మండలంలో ఉన్న ప్రజలు దాదాపు 700 మంది ఆ రోజు వచ్చి చక్కటి అవకాశం ఎంత కల్పించారో దాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. ఈరోజు కూడా మనం చూసాం, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ఆడపిల్లలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేయించుకోవడం, కంటి వైద్యం గురించి ఒక అద్భుతమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సమాజానికి మనం ఏదో విధంగా రుణం తీర్చుకోవాలి, మన గ్రామానికి మనం రుణం తీర్చుకోవాలి. కంచర్లపాలెం గ్రామానికి చుక్కపల్లి వారి కుటుంబం ఏ విధంగా నిలబడిందో అది కొనసాగించే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం. చాలామంది పెద్దలు మన ఊర్లో ఉన్నారు. గతంలో ఉన్న వాతావరణం ఈరోజు లేదు, కలుషితమైన వాతావరణం వచ్చేసింది. దగ్గరలో మీ అందరికీ తెలుసు ఆటోనగర్ కూడా ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి. మనకి తాగునీటి విషయంలో ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయకుండా ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కనీసం గంటకి 2000 లీటర్లు ఇచ్చే సామర్థ్యం కలిగిన ఒక ప్లాంట్ని వాళ్ళు ఉచితంగా మీ అందరికీ అందుబాటులో ఉంచడం అనేది గొప్ప విషయం. దయచేసి మీరందరూ దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇందాక కొంతమంది అడిగితే పూర్తి స్థాయి సమాచారం తెలియకపోవచ్చు కొంతమంది, కానీ మీకు ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా ఆ RO ప్లాంట్ ద్వారా మనకి అందించే నీరుని మీరు తాగునీటి కింద మీరు ఉపయోగించుకుంటే తప్పకుండా మనకి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంకుల్ వితిన్ హాఫ్ అన్ అవర్లో కమిట్ చేస్తే నేను వచ్చేస్తాను ఈ ప్రోగ్రామ్కి, నేనే ఉంటాను ఇక్కడ దగ్గరుండి అన్నీ చూసుకుంటానని చెప్పారు. సో ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలానే మీరు కూడా ఆ అంకుల్కి ధన్యవాదాలు చెప్పండి, ఎందుకంటే మొన్నే రోడ్డు కూడా ప్లాన్ చేశారు, శాంక్షన్ చేశారు మీ అందరి కోసం. సో వాటికి కూడా పూర్తి ధన్యవాదాలు సార్ మీకు.
అండ్ అంకుల్ తెనాలి మా నియోజకవర్గంలో ఐ అండ్ మిథున్ విల్ ప్లాన్ మినిమం 2 camps per month. ఓకేనా? సో 2 camps ప్లాన్ చేస్తాం. మళ్ళీ కంచలపాలలో మళ్ళీ ఇయరింగ్కి పెడతాం. అలానే కాకుండా వేరే నియోజకవర్గం మొత్తంలో కూడా పెట్టిస్తే బాధ్యత నాది మిథుంది. అండ్ రాకేష్ గారికి, ఆకాష్ గారికి, ప్రమోద్ గారికి, కంచలపాలెం యూత్కి చాలా ధన్యవాదాలు. మంచి అరేంజ్మెంట్స్ చేశారు అందరి కోసం. అండ్ తన మరణానంతరం అవయవాలను దానం చేసి 7గురికి ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్న స్వర్గీయ కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. సుబ్బరాజు కుటుంబానికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామస్తులైన కంచర్ల సుబ్బరాజు దివంగతులయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తన మరణానంతరం అవయవాల్ని దానం చేసి 7గురికి ప్రాణదానం చేసిన అతని త్యాగాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్లాఘించారు. తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి చనిపోవటం అనేది సహజమైనా కూడా సుబ్బరాజు గారు చనిపోవటం అనేది ఇది ఆ చనిపోవటంలో కూడా ఆయన తనకి ఎవరు సహాయపడ్డారా పడలేదనేది కాకుండా తన మరణం తర్వాత తన అవయవాల్ని ఇతరులకు దానం చేసి దాదాపు 7గురికి సహాయపడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి సుబ్బరాజు గారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుకుంటూ ఇది మా బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఇళ్ల స్థలం లేదని చెప్పడం జరిగింది. వంశాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి అదేవిధంగా పెన్షను ఇళ్ల స్థలం 2 కూడా వచ్చేలాగా మనోహర్ గారితో కూడా మాట్లాడి వారికి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. వీటన్నిటికంటే మించింది ఏంటంటే మానవత్వం కంటే మించినటువంటి గొప్ప అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తను భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. బీసీ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సమయంలో 40 రోజులు జైలు జీవితం గడిపారని తెలిపారు. స్వతంత్రం సాధించేంత వరకు వివాహం చేసుకోనని శపథం చేసి స్వతంత్రం వచ్చిన అనంతరం 37వ ఏట లచ్చన్న వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్రోద్యమ నాయకునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జొన్నాదుల శివరామకృష్ణ, వంగర సత్యనారాయణ, కటికం అచ్చయ్య, రమేష్, మురళి, ములికి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాము. సర్దార్ గౌతు లచ్చన్న దాదాపు సర్దార్ అనే ఓడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే వచ్చింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సర్దార్ అనే ఓడు గౌతు లచ్చన్న గారికి వచ్చింది. ఎందుకంటే స్వాతంత్ర వీరుడుగా అనేక ప్రోగ్రాంలు కష్టపడుతూ చేస్తూ నేను స్వతంత్రం వచ్చేదాకా వివాహం చేసుకోనని ఆ రోజుల్లోనే దేశభక్తి ప్రకటించి దేశభక్తి భావజాలాలు కలిగిన వ్యక్తిగా ఉండటం, స్వతంత్రం వచ్చినాకే పెళ్లి చేసుకున్నాడు. 37 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అట్లాంటి గొప్ప భావజాలాలు, దేశభక్తి కలిగిన వ్యక్తుల్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అదేవిధంగా చేస్తూ 5 సార్లు దాదాపు శాసనసభకు ఎన్నికయ్యి ఒకసారి పార్లమెంటుకి ఎన్నికైనప్పుడు కూడా ఈ గాంధీజీ గారి ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం, అదేవిధంగా మన ముఖ్యమంత్రులైన అనేక మంది దగ్గర పనిచేసి అతను బీసీ కులాల యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా కల్లు గీత కార్మికుల యొక్క జీవన ఉపాధి పెంపొందించే విధంగా అనేక అంశాలు
శాసనసభలోనూ చర్చించి శాసనసభ ద్వారా ఒప్పించి దేశంలో ఒక బీసీల యొక్క అతను ఉత్తరాంధ్ర నుంచి ఒక వెన్నెముకగా నిలిచి బీసీల వాదం తెలియజేసిన సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉన్నది. సర్దార్ గౌతులచ్చన్న గారికి గీత కార్మికుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సందర్శించి నివాళి అర్పించారు. ఇదే సందర్భంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రకటించారు. తన మరణానంతరం అవయవాలను 7గురికి దానం చేసి మానవత్వం చాటుకున్న స్వర్గీయ కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సందర్శించి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ కంచర్ల సుబ్బరాజు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో బ్రెయిన్ డెడ్కు గురయ్యాడని చెప్పారు. అయితే ఆ కుటుంబం పెద్ద మనసుతో సుబ్బరాజు యొక్క అవయవాలను డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. అవయవాలు దానం చేసిన వారికి ప్రభుత్వం జీవో నెంబర్ 95 ప్రకారం ఆ కుటుంబానికి తోడ్పాటును అందిస్తామని చెప్పారు. కుటుంబ సభ్యులను విచారించగా దివంగత సుబ్బరాజు భార్యకు విడో పింఛన్ ఇచ్చేందుకు అలాగే ఇళ్ల స్థలం మంజూరు చేసేదానికి ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. అత్యంత ముఖ్యమైన విషయం ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చాను. మన సోమసుందరపాలెంకి సంబంధించిన కంచర్ల సుబ్బరాజు గారు సుమారు 60 ఏళ్ళు ఉంటాయి. వారికి అనారోగ్యం వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడుతూ మధ్య 3 రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఇక్కడ తెనాల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి నర్వస్కి సంబంధించిన ఒక క్లాట్ ఏదో ఉంటాం, అది హెల్త్ పూర్తిగా డెటోరియేట్ కావడంతో మన గుంటూరు రమేష్ హాస్పిటల్స్కి తరలించారు. అక్కడ బ్రెయిన్ డెడ్గా ప్రకటించబడింది. వెంటనే కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ సంప్రదించాం. భార్య గారు వెంకటలక్ష్మి గారు, అట్లాగే వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు సాంబశివరావు, అట్లాగే ఒక కుమార్తె కానిస్టేబుల్గా కూడా పనిచేస్తుంది కోటేశ్వరమ్మ. మరి వీళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఆర్గాన్స్ డొనేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరి వెంటనే రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఈ మరణించిన సుబ్బరాజు గారికి సంబంధించిన లంగ్స్, కిడ్నీ, కళ్ళు అట్లా అన్నీ సేకరించి సుమారుగా 7గురికి ప్రాణదానం చేశారని చెప్పాలి. సుబ్బరాజు గారు మరణించి కూడా మరి ఆదర్శప్రాయం. ఇది ఎందుకు ఈరోజు మీడియా ముందు చెప్పాలనుకుంటున్నామంటే గవర్నమెంట్ మన 95 అనే జీవో ఇచ్చింది 8/8/2024. దాని ప్రకారం ఎవరైనా కనుక ఇట్లాగా అవయవదానం చేస్తే వారిని ప్రభుత్వం తరఫున సన్మానించడం, సత్కరించడం అనేది ఒక పద్ధతిగా గవర్నమెంట్ టేకప్ చేసింది. ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను కలెక్టర్ గారు పంపడంతో నేను అక్కడ హాస్పిటల్కి కూడా పోయాను. మన గుంటూరులో రమేష్ హాస్పిటల్లో డిఎంఎండ్హెచ్ఓ గారు, అట్లాగే గుంటూరు వెస్ట్ తహసీల్దార్ వెంకటేశ్వరరావు గారు వారు కూడా అక్కడికి వచ్చారు. మరి అక్కడ కార్యక్రమాలన్నీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు మోర్టల్ని మనం ఇక్కడికి సోమసుందరపాలెం తరలించడం జరిగింది. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కూడా బాగా సహకరించారు. మరి ప్రభుత్వం తరఫున మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని సార్ కూడా వారి పిఏ గారిని కూడా మన దగ్గరికి పంపారు. కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. పెన్షన్ కానీ అట్లాంటివి ఏమి రాలేదని చెప్పారు. ఇప్పుడే పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాం. మరణించిన వారి వైఫ్కి త్వరలోనే విడో పెన్షన్ ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారికి ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు కూడా పరిశీలిస్తాం. వెంటనే ఉన్నతాధికారుల నోటీసులో పెడతాం. అట్లాగే గౌరవ మంత్రివర్యుల నోటీసుకు తీసుకెళ్తాం. అందరి సహకారంతో ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. రాజకీయ పదవుల పట్ల ఆసక్తి చూపకుండా ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎలవర్రు రోడ్డు సెంటర్లో శనివారం సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి షేక్ షరీఫ్, తాతా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గౌతులచ్చన్న కల్లుగీత కార్మికుల కోసం, రైతు సంక్షేమం కోసం పోరాటం చేయటమే కాకుండా బీసీ సామాజిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు. ఆయన రాజకీయ గురువు అయిన ఎన్జీ రంగా గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి పనిచేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో గురువులకు పంగనామాలు పెట్టేవారు సర్దార్ గౌతులచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 1956లో
విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో చిన్న అభియోగం రావడంతో తన పదవికి రాజీనామా చేసిన నిస్వార్థపరుడని ఆయన సేవలు కొనియాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వల్ల సర్దార్ అనే బిరుదు వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన గౌతు లచ్చన్న నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసిన ఆయన జయంతిని జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో షేక్ బాజీ, ఇంటూరి విజయభాస్కర్, కొత్త గోపీచంద్, చీపినాపి సుబ్బారావు, నార్ల సురేషు, బొడ్డు వెంకట్రావు, దావులూరి శ్రీనివాసరావు, గుండుపల్లి అమ్మయ్య, వీరంకి కృష్ణారావు, మోర్ల శివయ్య, నవనీతం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గ్రామంలో మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. వారు బీసీ నాయకుడు, కల్లుగీత కార్మికుల కోసం పోరాటమే కాకుండా బీసీలకు సంక్షేమం కోసం కూడా పోరాడారు. వీరితో కాకుండా రైతు సమస్యలపై కూడా పోరాటం చేశారు. వారిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. అలా గురువైన ఎన్జి రంగా గారు ఓడిపోతే ఎంపీగా మరి ఆయన రాజీనామా చేసి శ్రీకాకుళం అక్కడ ఎంపీగా గెలిపించాడు. ఇవాళ అంతా కూడా గురువుకి పంగనామాలు పెట్టి అయితే ఆ రోజుల్లో గురువుకి అంత తెలివిచ్చాడు ఆయన. అట్లాగే 56లో విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. చిన్న అభియోగం వస్తే రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా మరి పదవులంటే దూరంగా ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేశాడు. మరి ఆ గురువు గారైన రంగా గారు పార్టీ మారినా కూడా ఆయన పార్టీ మారలా, ఎప్పుడూ పోరాటం చేయటమే ఆయనకి. మరి అట్లాగే సర్దార్ అనే బిరుదు కూడా వారికే వచ్చింది. అట్లాగే స్వతంత్ర సమరయోధుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి పండుగ వేడుకలు. పలు శ్రీకృష్ణ మందిరాల్లో విశేషంగా జరిగిన పూజలు, కోలాటాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు. సమాజానికి ఆదర్శంగా చుక్కపల్లి బ్రదర్స్ నిలిచారన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కంచర్లపాలెంలో ఆర్వో ప్లాంట్ మెడికల్ క్యాంపును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. సృష్టి స్థితికారకుడైన శ్రీకృష్ణుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని వేడుకున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవాన్కి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.